అమరావతి నిర్మాణ పనులైతే వేగంగానే జరుగుతున్నాయి గతంతో పోలిస్తే. కాకపోతే ఇప్పుడు సడెన్‌గా బ్రేక్ పడుతుంది గత కొద్ది రోజులుగా. దానికి సవా లక్ష కారణాలు కనిపిస్తున్నాయి. కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలంటారు కదా! అలాగా. ఏంటి అంటే మెయిన్ ప్రధానంగా అక్కడ ఎదురవుతున్న సమస్య కూలీల సమస్య. పక్క రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి ఇక్కడ పనులు చేయించడంలో కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు కర్ణాటక నుంచి, బెంగాల్ నుంచి, మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి, ఒడిస్సా నుంచి తీసుకొచ్చేవారు కార్మికుల్ని. లక్షల్లో ఉండేవారంట కార్మికులు. ఇప్పుడు అంటే సుమారు అక్కడి నుంచి వచ్చే కార్మికులు 80,000 ఇలా లెక్కలుంటే, ఇప్పుడు కనీసం అక్కడ 30,000 మంది కార్మికులు కూడా కనిపించట్లేదట. అంటే ఏ స్థాయిలో పడిపోయారో చూడండి. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. ఇక్కడిచ్చే కూలీలకి అంత దూరం నుంచి వచ్చి వీళ్ళిక్కడ పని చేయలేకపోతున్నారు. దానికి తోడు రెండో విడత భూ సమీకరణకు రైతులు సుముఖంగా లేకపోవడం, అది సజావుగా జరక్కపోవడం, అలాగే రైతులకి ఇంక ఇచ్చిన ప్లాట్‌లో లేఅవుట్లు ఎయకపోవడం, అంటే ఒకటి కాదు కారణం. దానికి తోడు వరుసగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వర్షాల కారణంగా కొన్ని చోట్ల నీరు నిలవుండిపోవడం, వాటిని మళ్ళీ బోర్‌లతో తోడవడం, మోటార్లతో తోడవడం, దానికోసం ప్రత్యేకంగా కాలువలు వేసి ఆ నీటిని మళ్ళీ నదిలోకి తరలించే ప్రయత్నం చేయడం ప్రత్యేక కాలువల ద్వారా. వీటన్నిటి వల్ల అమరావతి పనులు చాలా వేగంగా మొదలై మళ్ళీ కాస్తంత స్లో అయ్యాయి. అధికారులైతే చిత్తశుద్ధితోనే చేస్తున్నారు. కాంట్రాక్టర్లు కూడా చిత్తశుద్ధితోనే చేస్తున్నారు. కాకపోతే కార్మికులు దొరకకపోవడం అనేది ఇక్కడ మేజర్ పార్ట్‌గా కనిపిస్తుంది. అలాగని చెప్పి ఇక్కడ మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడదామంటే ఎవరు ముందుకు రావట్లేదు. వీళ్ళిచ్చే డబ్బులకి అనేది. ఏది ఏమైనా స్లో అయినా సరే అమరావతి అయితే పూర్తవుతది. టైం పడతది. కాకపోతే బ్రేకులు పడుతున్నాయని స్వయంగా వాళ్ళ పత్రికలో రాస్తున్నాయి.